హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదతో నూరేళ్ళు అందరూ చల్లగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరిలో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ గురు పౌర్ణమి హడావిడిగా ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను, మాట్లాడే టైం లేదు, దయచేసి అన్నిగా భావించొద్దు. ప్రసాదాలు రెడీ అయిపోతున్నాయండి. బెల్లం బూంది అది చూపిస్తాను. పులిహోర ఇంకా రెడీ అవ్వలేదు, చూడండి. బెల్లం బూంది 8 కిలోలు, తర్వాత పులిహోర వచ్చేసి ఒక 15-20 కిలోల దాకా చేస్తాను. అంటే మ్యాక్సిమం అక్కడికి వచ్చే జనాలను బట్టి చూసుకుని నేను ఇంకొక గుప్పుడు ఎక్కువే చేస్తాను, ఎందుకంటే అడుక్కుండే వాళ్ళకి కూడా పెట్టచ్చానని చెప్పనేసి. ప్రతి సంవత్సరం నాకు ఇలా చేయటం ఇష్టం అండి. భగవంతుడికి నా చేతులతో స్వయంగా చేయటం అనేది ఇష్టం. ఈసారి బెల్లం బూంది చేయలేక నేను ఇలా తీసుకొచ్చేసేసి ప్యాకింగ్లు చేస్తున్నాను. మిగతా ఉండ్రాళ్ళు ఇవి వచ్చేసి అది 15 కిలోలు, ఇది 15 కిలోలు చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ చేసుకొని ప్యాకింగ్లు చేసుకొని ఈవినింగ్ 6 గంటలకల్లా దేవస్థానంలో ఉండాలి. భగవంతుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, శక్తిని అన్నిటిని ఇచ్చి ప్రసాదించి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.